హలో యూట్యూబ్ మిత్రులారా! నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. ఇవాళ మరో కొత్త ట్రావెల్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండోయ్! ఈ ట్రావెల్ వ్లాగ్‌లో 103 ఇయర్స్ కన్‌స్ట్రక్షన్ చేసిన ఆలయం గురించి చెప్పబోతున్నా. ఆ ఆలయమే బేలూరులోని చెన్నకేశవ ఆలయం. సో లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. బేలూరుని ముందు కాలంలో వేలూరు, బేలాపురి అని పిలిచేవారు. ఇది హోయసల సామ్రాజ్యానికి రాజధాని. 1116లో హోయసల రాజు అయిన విష్ణువర్ధనుడు చోళులపై విజయం సాధించినందుకు గుర్తుగా విజయనారాయణ ఆలయంని కన్స్ట్రక్షన్ చేశారు. తరువాత ఇక్కడ ప్రజలు చెన్నకేశవ అని పిలుచుకోవడంతో ఈ నేమ్ స్థిరపడిపోయింది. ఈ ఆలయ దేవస్థాన ప్రాంగణం శిల్పకళలకు నిదర్శనం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయం కన్స్ట్రక్షన్ అయ్యి ఇప్పటికి 900 ఇయర్స్ అయింది. ఈ టెంపుల్ ని 1117వ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1220లో పూర్తి చేశారు. ఈ ఆలయంని ముగ్గురు కన్స్ట్రక్షన్ చేశారు. ముందుగా విష్ణువర్ధనుడు స్టార్ట్ చేసి తర్వాత తన మనవడు అయిన వీరబల్లాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ టెంపుల్ ని సోప్ స్టోన్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు మృదువుగాను, బయటకు తీసిన కొంతకాలం తర్వాత గట్టిగా అవుతుంది. ఈ స్టోన్ ని క్లిష్టమైన శిల్పాలు చేయడానికి వాడేవారు. ఈ ఆలయంని ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఈ బ్లాక్స్ ని ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ చేస్తూ లాక్ చేస్తారు. ఈ ఆలయంకి ప్రతి 10 ఇయర్స్ కు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఈ ఆలయం ఎంట్రన్స్ లో చిన్న ఆలయాలైతే ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ లో ఉన్న శిల్పము హోయసల సామ్రాజ్యానికి చిహ్నం. సలా అనే రాజు పులిని చంపుతున్న దృశ్యాన్ని ఈ శిల్పంపై మనం చూడొచ్చు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ పైన అబ్జర్వ్ చేస్తే గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి అండ్ చుట్టూ ఉన్న సర్కిల్స్ లో మహావిష్ణు దశావతారాలు కూడా చెక్కి ఉన్నాయి. ఈ టెంపుల్ గర్భగుడి ఎంట్రన్స్ చూస్తే చాలా శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఎంట్రన్స్ లో అజయ, విజయ అనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చెక్కి ఉంటాయి. అండ్ ఇక్కడ చెన్నకేశవ స్వామి మహావిష్ణు అవతారంలో ఒక్కటి అయిన మోహిని అవతారంలో పట్టు చీర, ముక్కు పొడక, పూలను పెట్టుకున్న రూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామిని విజయనారాయణ అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 6 అడుగుల ఎత్తు, 4 చేతులతో ఉన్న అవతారం. ఈ ఆలయం స్థల పురాణానికి సంబంధించినంత వరకు ఈ స్వామిని చతుర్యుగంలో బ్రహ్మదేవుడి చేత, తర్వాత ఇంద్రజుమ మహారాజు ద్వారా పూజింపబడి యుగాంతంలో బేలూరుకి సమీపంలో ఉన్న చంద్రగిరి పర్వతంలో భూస్థాపితం అయింది. ఈ ఆలయం లోపల మొత్తం 48 స్తంభాలు అయితే ఉన్నాయి. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. పైన సీలింగ్ అబ్జర్వ్ చేస్తే లోటస్ డిజైన్ తో చెక్కి ఉంటుంది. ఇక్కడ పైన కనిపిస్తున్న శిల్పం ఉంది కదా, ఈమె శాంతలాదేవి, విష్ణువర్ధనుడి భార్య. తను ఒక ఫేమస్ డాన్సర్. ఈ శిల్పం సుఖభాషిని. కుడి చేతి పైన ఒక చిలుకను కూర్చోబెట్టుకుని దానికి ఏదో సందేశాన్ని తెలియబరుస్తుంది. ఈ శిల్పం హ్యాండ్ కి ఉన్న బ్యాంగిల్ ని రొటేట్ చేయొచ్చు. అప్పట్లో ఇలా రొటేట్ చేయడానికి హోలోగ్రామ్ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు. ఇలాంటి శిల్పాలు టెంపుల్లో అయితే చాలా ఉన్నాయి. ఈ ఆలయంలో ఈ సీలింగ్ డిజైన్ చాలా హైలైట్. అండ్ ఈ డిజైన్ ని భువనేశ్వరి డిజైన్ అని కూడా అంటారు. ఇలాంటివి ఇండియా మొత్తంలో 3 ఆలయాల్లోనే ఉన్నాయి. అందులో ఈ ఆలయం ఒకటి. ఈ సీలింగ్ ని కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సీలింగ్ మధ్యలో పిల్లర్ ని మనం అబ్జర్వ్ చేస్తే నరసింహస్వామి కనిపిస్తారు. అయితే ఈ స్వామిని విష్ణుమూర్తి రిప్రజెంట్ చేస్తే ఆ పిల్లర్ చుట్టూ ఉన్న లోటస్ ఫ్లవర్స్ బ్రహ్మదేవుణ్ణి రిప్రజెంట్ చేస్తాయి. మధ్యలో పిల్లర్ శివలింగం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంకి హైలైట్ రొటేటింగ్ పిల్లర్. దీన్ని నరసింహ పిల్లర్ అని కూడా పిలుస్తారు. ఆలయం పైన చెక్కిన శిల్పాలన్నీ కూడా ఈ పిల్లర్ పైన ఉంటాయి. ఇది ఒక ఆలయం ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఇది ఒక రొటేటింగ్ పిల్లర్. ఇది రొటేట్ అవ్వడానికి బాల్ బేరింగ్స్ వాడేవాళ్ళు. పైన కూడా అదే సిస్టమ్ యూజ్ చేశారు. బట్ ప్రెసెంట్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. నరసింహ పిల్లర్ తర్వాత మరో అద్భుతమైన పిల్లర్ మోహిని పిల్లర్. ఈ శిల్పం హ్యాండ్స్ కి అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. ఈ శిల్పాన్ని ఒకే స్తంభంపై డిజైన్ చేశారు. ఇవి లెదర్ తో చేసిన విష్ణుమూర్తి చెప్పులు. వీటిని 50 ఇయర్స్ బ్యాక్ తయారు చేశారు. ఈ టెంపుల్ లోపల కాదండి, బయట కూడా చాలా శిల్పాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ శిల్పం పేరు దర్పణ సుందరి. ఈ శిల్పం కర్ణాటక టూరిజం వారి సింబల్. ఈ శిల్పం విష్ణువర్ధన దర్బారు. మధ్యలో కత్తి పట్టుకొని కూర్చుంది విష్ణువర్ధన మహారాజు. ఈ ఆలయంని ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసింది ఇతనే. ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పాలు ఆధ్యాత్మిక శిల్పాలు. ఈ శిల్పాలు గర్భాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ రావణుడు కైలాస పర్వతంని ఎత్తుకొని వెళ్తున్న దృశ్యం ఈ శిల్పంలో చూడొచ్చు.
ఈ శిల్పం గజాసుర సంహారాన్ని రిప్రజెంట్ చేస్తుంది. గజాసురుడిని వధించి శివుడు అతడి చర్మాన్ని ధరించిన ఘట్టం ఇది. ఇక్కడ మనం కన్నడ లాంగ్వేజ్‌లో ఉన్న శాసనాలను కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న స్తంభం గురుత్వాకర్షణ స్తంభం. ఈ స్తంభం ఎత్తు 42 అడుగులు ఉంటుంది. ఈ స్తంభం ఈ ఏకశిలపై చెక్కబడింది. చెన్నకేశవ ఆలయం దక్షిణ భాగంలో కప్పె చెన్నగరాయ దేవస్థానం కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ బేలూరులో చెన్నకేశవ ఆలయం గురించి విశేషాలు. సో ఈ విషయాల గురించి తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్స్ అయితే అక్కడ అవైలబుల్‌గా ఉంటారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి టెంపుల్‌లో ఉన్న శిల్పాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ చిక్‌మంగళూరు వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్.